అసలే ఎన్నికల కాలం. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై పెట్టే పోస్టులు, వీడియోలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీనికి తోడు ఏఐ రాకతో వాయిస్లు మార్చడం, ప్రత్యర్థులను భయపెట్టడం, ప్రజలను మభ్యపెట్టడం ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతోంది. ఈ మధ్య ఏఐతో హీరోయిన్ రష్మిక మందన్న వీడియోను మార్ఫింగ్ చేసిన ఉదంతం బయటపడింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న క్రమంలో ఎన్నో కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, కంటెంట్పై గట్టి నిఘా ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. కంటెంట్ పర్యవేక్షణకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ని కేంద్రం జారీ చేసింది. ఈ చర్య ఇటీవల సవరించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలకు అనుగుణంగా ఉంది. నోటిఫికేషన్ ని ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ యూనిట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వ్యాపారానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారమయ్యే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనల్లో ఉంది. గతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలపై గట్టి పర్యవేక్షణ ఉండేది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. పట్టణాల నుంచి మారుమూల ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లుంటున్నాయి. వీటిల్లో వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ అకౌంట్లు వినియోగిస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఏ సమాచారమైనా క్షణాల్లో అందరికీ చేరిపోతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రచార కార్యక్రమాలు, ఫోటోలు, వీడియోలు, ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలే కాకుండా వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. దీంతో విమర్శలు హద్దులు దాటి గొడవలు, ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే సోషల్ మీడియాపై నిఘా పెంచుతోంది. అందుకే ఇకపై సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు జాగ్రత్త వహిస్తే మంచిది.